హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 19 జనవరి 2019 తాలూకు డిఎస్సి జీటీ పేపర్ నుంచి చూస్తున్నాం. 18 తారీఖు సంబంధించి 19 తారీఖు మార్నింగ్ సెషన్, 20 తారీఖు సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. కాబట్టి మీరు ఆ యొక్క వీడియోస్లోకి వెళ్ళి పీడిఎఫ్స్ని మీరు వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసుకోవచ్చు. మొదటిగా మనకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి అని అడిగారు. ఆన్సర్ రామచిలుక. ఓకే, గణిత శాస్త్ర పితామహుడు ఎవరని చెప్పి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగారు. సమాధానం ఆర్కిమెడిస్. తర్వాత వాతావరణంలో అధిక శాతం ఉన్న వాయువు పేరేమిటి? నైట్రోజన్. ఓకే, తర్వాత మనకు థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. భారత 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్ పేరేమిటి? ఓంప్రకాష్ రావత్, డాక్టర్ నసీం జైదీ, టిఎన్ శేఖన్, అచల్ కుమార్ జ్యోతి అని ఇచ్చారు. ఆన్సర్ అచల్ కుమార్ జ్యోతి. ఓకే, సో ప్రీవియస్గా అంటే 20వ ప్రధాన ఎన్నికల కమిషనర్ కూడా నేమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే అవుతుంది. సో మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో మనం అప్డేట్గా ఉంటేనే సమాధానం గుర్తించగలం, లేదంటే మిస్ అయిపోతుంది. ఓకేనా, మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేసిన వారు, అక్కడ ప్రపంచంలో అడిగారు కాబట్టి నార్మన్ బోర్లాగ్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు సౌర వ్యవస్థలో అంతర్వలయ గ్రహాల్లో ఇది ఒకటి అని ఇచ్చారు. బృహస్పతి, శని, నెప్ట్యూన్, శుక్రుడు. ఆన్సర్ శుక్రుడు అండి. సౌర వ్యవస్థకు సంబంధించి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో వీటిని కూడా మీరు బాగా ఫోకస్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా సరే ఇక 200 ప్రశ్నలకు సంబంధించిన ఈ యొక్క పీడిఎఫ్ కాకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. కావాలంటే మీరు వీడియో చూడకుండానే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, బాగుంటుంది. ఓకే, టైం సేవ్ అవుతుంది. జనవరి 2018లో మొదటి ఫ్లోటింగ్ మార్కెట్ ప్రజల కొరకు ఈ నగరంలో ప్రారంభించబడింది. ఆన్సర్ కోల్కతా. ఓకే, కోల్కతా. ఎవరైనా సరే పీడిఎఫ్స్ కావాలనుకునేవారు దయచేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్ చేసుకొని పీడిఎఫ్ని చదువుకోండి. ఓకేనా, తర్వాత 21వ కామన్వెల్త్ క్రీడలు 2018 ఇక్కడ జరిగాయి. ఆన్సర్ గోల్డ్ కోస్ట్. ఓకే, గోల్డ్ కోస్ట్ అండి. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత సంబంధించి అగ్రస్థానం మరియు కనిష్ట స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఇవి. అక్షరాస్యత అంటున్నారు కాబట్టి కేరళ, బీహార్. నెక్స్ట్ మనకు అర్జెంటీనా దేశ కరెన్సీ ఏది? యూరో, పెసో, రియల్, లీరా. ఆన్సర్ పెసో. ఓకేనా, నెక్స్ట్ ప్రపంచ వయోజన దినోత్సవం జరుపుకునే రోజు నవంబర్ 11, నవంబర్ 16, నవంబర్ 18, నవంబర్ 21. నవంబర్ 18. ఓకే, విద్యుత్ బల్బులు సాధారణంగా ఈ వాయువుతో నింపబడతాయి. నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. ఆన్సర్ నైట్రోజన్. ఓకేనా, మీకు ఏదైనా సరే క్వశ్చన్ తాలూకు ఆన్సర్లో తప్పుగా ఉన్నట్లుగా కనిపించినట్లయితే ఈ యొక్క కీస్ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేసే అవకాశం అనేది ఇస్తారు, అంటే అబ్జెక్షన్ చేసే అవకాశం అనేది ఇస్తారు. అప్పుడు మనం ఖచ్చితంగా మనం అబ్జెక్షన్ అనేది చేయొచ్చు కీ మీద. అప్పుడు మళ్ళీ ఫైనల్ కీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఫైనల్ కీలో ఆ మార్పులు అనేది జరిగి మనకు మార్కులు కలవచ్చు, తగ్గిపోవచ్చు, చెప్పలేము అది. ఓకే, సో మీకు వచ్చిన స్కోర్ అనేది మనకు మ్యాక్సిమం 99% అదే ఉంటుంది. సో చిన్న మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక 6 మార్కు కానీ ఒక 1 మార్క్ కానీ అటు ఇటు అవ్వచ్చు. ఓకే, తర్వాత భారతదేశ ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందినవారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆర్బోరికల్చర్ అనగా వృక్షాలు పొదల సాగంట. ఓకే, ఆర్బోరికల్చర్ అంటే వృక్షాలు పొదల సాగు. గోవా రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం 1987. ఓకే, అతి చిన్న ఖండము ఆస్ట్రేలియా. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఏటీఎం యొక్క విస్తృత రూపము ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఇలాగా మనకు విస్తృత రూపాల గురించి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. వృద్ధులు దినోత్సవాలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రహాలకు సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. ఓకే, సో ఇవి కొంచెం బాగా ఫోకస్ అనేది చేయండి, ఖచ్చితంగా మనం మార్క్ అనేది కొట్టొచ్చు. తర్వాత భారం లేని విద్యా నివేదికలోని లోతైన అంశాలను విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ NCF 2005. భారం లేని విద్య. ఓకే, NCF 2005. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? కొఠారి కమిషన్. ఓకేనా, తర్వాత మనకు ఈ కింది వాటిలో ఒకటి ఆర్థికపరమైన రిజిస్టర్ అంట లెడ్జర్. ఓకేనా, సో వీటి యొక్క వివరాలను తెలుసుకోండి. స్టాక్ రిజిస్టర్ అంటే ఏంటి, స్టేషనరీ రిజిస్టర్ ఏంటంటే, ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ కనుక మళ్ళీ రిపీట్ అయితే మనకు బాగుంటుందన్నమాట ఇటువంటి క్వశ్చన్స్ అనేవి. ఓకేనా, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ యశ్పాల్. ఓకేనా, డైట్ సంస్థలు దీని సిఫార్సుల మేరకు దేశమంతా స్థాపించబడడం. జాతీయ విద్యా విధానం 1986. ఓకేనా,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య 11. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో దయచేసి అభ్యర్థులు ఈ యొక్క పూర్తి పీడిఎఫ్ అంటే 200 ప్రశ్నలకు సంబంధించిన పీడిఎఫ్ కాకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క పీడిఎఫ్లో మనకు 200 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. జస్ట్ 6 MB మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.